ఎమ్మెల్సీ కవిత ఇంట్రొడక్షన్ అవసరం లేనటువంటి పేరు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి లీడర్. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ పంచాయతీలో కాస్త సైడ్ అవుతున్నారన్నది అయితే తెలుస్తోంది. దూరంగా పెట్టారన్నది గులాబీ లీడర్లే కవితను దూరంగా పెడుతున్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా కవితను టచ్లోకి రానివ్వడం లేదు. ఇలాంటి టైంలో కవితకు కాంగ్రెస్ పార్టీ హస్తం అందిస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ మధ్య జరిగిన పరిణామాలు కూడా అదే నిజమంటున్నాయి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వర్సెస్ కవిత ఎపిసోడ్లో కూడా బీఆర్ఎస్ అంటీ ముట్టినట్లుగానే వ్యవహరించింది. మల్లన్న కవితపై చేసిన వ్యాఖ్యలపై గులాబీ శ్రేణుల నుంచి స్పందన రాలేదు. కనీసం ఒక్క లీడర్ కూడా ఖండించలేదు. అలాంటి టైంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కవితకు మద్దతు తెలిపారు. మల్లన్న చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కామెంట్స్ గర్హనీయమంటూ మల్లన్నకు బిగ్ షాక్ ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్. మహిళలను గౌరవించుకోవడం మన సంప్రదాయం. మహిళలపై ఎమ్మెల్సీ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండించాల్సిందేనంటూ ప్రకటన చేశారు. అటు తర్వాత నిజామాబాద్ పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం లభించింది. అక్కడ కూడా కనిపించిన వారిలో ఎక్కువ మంది కూడా కాంగ్రెస్ శ్రేణులే ఉన్నారు. అధికారికంగా కవిత కాంగ్రెస్ కండువా కప్పుకోకున్నా అనధికారికంగా అంతా జరిగిపోతున్న ప్రచారం జరుగుతోంది. కవిత హాజరయ్యే చోట జనంలోకి వస్తున్న వారికి కాంగ్రెస్ పెద్దలు వెనక నుంచి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ లో కూడా ఇదే కనిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ సొంత జిల్లా కావడం, సీఎం రేవంత్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే ఇదంతా జరుగుతున్నదని వినికిడి. అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి వెనక్కునే నడిపిస్తున్నారన్నది ఎవరికీ తెలియని రహస్యం. తెలంగాణ బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలంటే కేసీఆర్ ఫ్యామిలీలో చీలికలు తెస్తేనే సాధ్యమవుతుందన్న నిజాన్ని తెలుసుకుని ఇలా ప్లాన్ బిని నడిపిస్తున్నారని ప్రచారం నడుస్తోంది. అయితే కవిత ద్వారా కారులో చిచ్చు పెట్టి పార్టీని కోలుకోకుండా చేస్తే ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ కు తిరుగు లేదన్న భావనతో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇదంతా స్వయంగా రేవంత్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కారు గ్యారేజ్ లో కూడా ఇదే విషయంపై ఈ మధ్య జోరుగా చర్చ సాగుతోంది. కవిత అధికారికంగా కాంగ్రెస్ లో చేరకున్నా అనధికారికంగా మాత్రం కాంగ్రెస్ సభ్యురాలేనన్న బాంబు కూడా పేల్చారు ఎమ్మెల్సీ మల్లన్న. దీనికి బలం చేకూర్చే విధంగానే పరిణామాలు చకచకా సాగిపోతున్నాయి. అధికారికంగా మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ లో చేరేది తెలియకున్నా హస్తానికి కవిత దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. ముందు ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా చూసుకునేందుకు ఇప్పటికే రేవంత్ హైకమాండ్ తో చర్చలు జరిపారన్న ప్రచారం కూడా ఉంది. కవితతో అంతర్గతంగా స్నేహం చేస్తూనే వచ్చే లోకల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న లక్ష్యం కూడా రేవంత్ లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే మహేష్ కుమార్ గౌడ్ తో ప్లాన్ బిని నడిపిస్తారని అనుకుంటున్నారు. కవిత కాంగ్రెస్ లో చేరితే ఎలాంటి పదవులను ఆశిస్తారు? డైరెక్ట్ గా కవిత కేబినెట్ మంత్రి కావడం ఖాయమా? ఇప్పటికే హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారా? అందుకే 2 భర్తలను ఖాళీగా పెట్టారా? నిజామాబాద్ జిల్లా కోటలో కవితకు మంత్రి పోస్ట్ ఇస్తారా? ఇన్నాళ్ళు ఈ రహస్య స్నేహం కొనసాగుతోంది అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఏదైతే ఎమ్మెల్సీ కవితకి కల్వకుంట్ల ఫ్యామిలీకి మధ్య గ్యాప్ వచ్చినా అది కాస్త క్లారిటీ మొన్న తీన్మార్ మల్లన్న ఎమ్మెల్యే తీన్మార్ మల్లన్నకి కవితకి మధ్య ఏదైతే గ్యాప్ వచ్చిందో అదైతే ఇంకాస్త క్లారిటీ వచ్చింది. కవితని కల్వకుంట్ల ఫ్యామిలీ మెయిన్గా బీఆర్ఎస్ అధినేత స్పందించలేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎవ్వరూ స్పందన లేనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఒకవేళ హస్తం పార్టీ దగ్గర తీసుకుంటే ఎటువంటి ప్రయోజనం రాబోతోంది? కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకునే అవకాశం ఉంటుందా? ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? దీనికి సంబంధించిన స్పెషల్ డ్రైవ్ మా ఇన్పుటేటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. ఆశా, థ్యాంక్ యూ. మొత్తానికి కవిత ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఏ రోజైతే అమెరికా నుంచి కవిత హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి కేసీఆర్ చుట్టూ కోవట్లు దయ్యాలు ఉన్నాయని చెప్పేసి అంతకుముందు 2 రోజుల ముందు తన లేఖ ఏదైతే డాడీకి రాసిన లేఖ లీక్ అయిందో ఆ లేఖ నుంచి ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క రకమైనటువంటి చర్చకు దారితీస్తోంది. అయితే ఎక్కడ కూడా ఈ చర్చలకు ఈ అనుమానాలకు కనీసం ఒక ఎండ్ కార్డ్ అనేది పడట్లేదు. సో ఏ రోజుకు ఆ రోజు పెరుగుతూనే ఉంది. ఆఖరికి తెలంగాణ జాగృతి సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత సింగరేణి జాగృతిని స్థాపించడం, ఆ తర్వాత బీఆర్ఎస్ 42% రిజర్వేషన్ విషయంలో కవిత చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డినెన్స్
అన్ని లీగల్ ఒపీనియన్స్ తీసుకున్నాకనే ఆర్డినెన్స్కి నేను మద్దతు ఇచ్చాను అని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కవిత మాట్లాడడం, మరోవైపు అదే పార్టీ మొత్తం పూర్తిగా కూడా కవితను వ్యతిరేకించడం, అఫ్ కోర్స్ బీఆర్ఎస్ ఆ 42% రిజర్వేషన్ కూడా వ్యతిరేకించడం, అండ్ పార్టీ లైన్ అందరూ నా లైన్లోకే వస్తారు అని చెప్పేసి కవిత చెప్పడం. గతంలో అందరూ పార్టీ లైన్లోనే ఉండాలి, ఎవరు క్రమశిక్షణ దాటొద్దు, అంతర్గతంగా మాట్లాడాల్సినటువంటి విషయాలు అంతర్గతంగా మాట్లాడాలి, బహిరంగ వేదికలపైన మాట్లాడొద్దంటూ కేటీఆర్ గతంలోనే ఒక ప్రెస్ మీట్లో చెప్పారు కవితను ఉద్దేశించి ఇండైరెక్ట్గా. సో అవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో కవిత ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి సమయం ఆసన్నమైందా? పార్టీ సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి మాత్రం ఉండకపోవచ్చు. కవిత తనంతట తానే ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ లాగా తను బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయా? సో లేదంటే పార్టీ వేటు వేసేటువంటి అవకాశం ఉంటుందా? సో ఇప్పటికే తెలంగాణ టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితను తప్పించి మాజీ మంత్రికి ఇవ్వడం జరిగింది కొప్పుల ఈశ్వర్కు. సో కొప్పుల ఈశ్వర్ విషయంలో కూడా కవిత చాలా డిప్లొమాటిక్గా ఆన్సర్ ఇచ్చారు. మిమ్మల్ని తప్పించి కొప్పుల ఈశ్వర్కి ఇచ్చారు, దీనిపైన మీ రెస్పాన్స్ ఏంటి అని అంటే, ఎస్ ఆయన ఒక సింగరేణి కార్మికుడు కాబట్టి ఆయనకి ఇవ్వడం చాలా హుందాగా ఉంటుంది, ఇది ఒప్పుకోవాల్సినటువంటి విషయం అంటూ కూడా చాలా హుందాగా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీని తను డివేట్ చేసి మాట్లాడలేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో తనను తప్పించడమే ఇక్కడ అతిపెద్ద సంశయాత్మకమైనటువంటి విషయం అయితే కనుక, అంతకంటే ముందే తను సింగరేణి జాగృతిని స్థాపించారు, సింగరేణి జాగృతి కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఈవెన్ ప్యానెల్ మెంబర్లను కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇటు కవిత ప్యానెల్ ఉంది, అటు కేటీఆర్ ప్యానెల్ ఉంది. అంటే టీబీజీకేఎస్ ప్యానెల్ ఒకటి, సింగరేణి జాగృతి సంస్థ ప్యానెల్ ఒకటి, ఈ రెండు ప్యానెల్లో ఉన్నారు. అయితే కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరి సైడ్ ఉంటారు, రానున్న కాలంలో కవిత సైడ్ ఎంతవరకు మద్దతుగా ఉంటారు, ఎంతమంది కీలక వ్యక్తులు బొగ్గుగని కార్మిక సంఘం నుంచి కేటీఆర్ను కాదని కవిత వైపు వెళ్తారు అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశం. అది భవిష్యత్తులో తెలుస్తుంది. సో అక్కడటువంటి వాతావరణ పరిస్థితి, సింగరేణి యూనియన్ సంబంధించినటువంటి కార్మికులు వాళ్ళంతా తేల్చి చెప్పేటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో కవితకు బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తిగా సహాయ నిరాకరణ స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా ప్రోటోకాల్ లేదు, కేవలం ఎమ్మెల్సీ అన్నటువంటి అఫీషియల్ ప్రోటోకాల్ తప్ప పార్టీలో ఎక్కడ కూడా తనకు ఎవరు సహాయం చేయట్లేదు, పూర్తి సహాయ నిరాకరణ కనిపిస్తూనే ఉంది. ఈవెన్ నిజామాబాద్కి వెళ్ళినా కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం దూరంగానే ఉంటున్నారు, ఏ జిల్లాకి వెళ్ళినా కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం దూరంగానే ఉంటుంది. కేవలం జాగృతి నాయకులు ఎవరైతే ఉన్నారో జాగృతి సంబంధించినటువంటి వాళ్ళు కలుస్తున్నారు. అయితే ఇట్లా నేపథ్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన చేసినటువంటి కామెంట్స్కి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కరు కూడా రెస్పాండ్ కాకపోవడం ఇక్కడ ఈ పూర్తి ఎపిసోడ్లో చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి అంశం. ఎస్, ఒక్కరు కూడా అంటే కన్న కూతురునంటే తండ్రి రెస్పాండ్ కాలేదు, తోడబుట్టిన చెల్లెనంటే కేటీఆర్ రెస్పాండ్ కాలేదు, మిగతా కుటుంబ సభ్యులు సంతోష్ కానీ హరీష్ రావు కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు దీనిపైన రెస్పాండ్ కాలేదు. పార్టీ తరపున పోచారం మాత్రం ఒక్కడు రెస్పాండ్ అయ్యారు. అది అంటే ఒక్కరు రెస్పాండ్ కావడం వేరు, పూర్తి స్థాయిలో అందరు రెస్పాండ్ కావడం వేరు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చూడొచ్చు. మొన్న మధ్య తుంగతుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ కార్డులను పంపించేటువంటి కార్యక్రమంలో జగదీష్ రెడ్డిని ఉద్దేశించి 3 ఫీట్లు ఉన్నోడు అని కామెంట్ చేయడం, తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఒక్కడు మిగిలాడు, ఆ ఒక్కరిని ఓడగొట్టాల్సింది, ఒక్కడే గెలిచాడు ఇక్కడ నుంచి అని పూర్తి నల్గొండ జిల్లాలో అంటూ జగదీష్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినటువంటి క్రమంలో జగదీష్ రెడ్డికి కౌంటర్గా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కదిలింది, ప్రెస్ మీట్లు పెట్టింది. కానీ తీర్మార్ మల్లన చేసినటువంటి ఒక మహిళ అన్నటువంటి కోణంలో చూడొచ్చు. అట్ సేమ్ టైం కుటుంబ సభ్యురాలు, కల్వకుంట్ల కుటుంబంలో క్రియాశీలకమైనటువంటి వ్యక్తి, తన విషయంలో ఎవరు కూడా రెస్పాండ్ కాకపోవడం ఇక్కడ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కవితను పక్కన పెట్టింది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం కనిపించడం లేదు. జగదీష్ రెడ్డిని అంటేనే అంత రియాక్ట్ అయినటువంటి పార్టీ కవితనంటే ఏకంగా కేసీఆర్ కూతురునే అంటే ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అంటే కవితను అప్రకటిత బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఇక కవిత లేరు అన్నది వాళ్ళు ఒక మైండ్లో ఫిక్స్ అయ్యారు. ఈవెన్ కేసీఆర్ కూడా ఫిక్స్ అయ్యారు అన్నది ఈ సందర్భాన్ని ఎపిసోడ్ని బట్టి చూస్తే ఈజీగా అర్థమవుతుందని చెప్పాలి. ఇక ఈ కామెంట్స్ తర్వాత కవిత విషయంలో అటు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోంది, కవితను ఎవరు ఖండించట్లేదు. కవితకు మద్దతు ఇవ్వడమే కాకుండా నిజామాబాద్కి వెళ్తే కొంతమంది మాజీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కవితను కలుస్తున్నారు అన్నది ఒక ప్రధానమైనటువంటి అంశం నిజామాబాద్ జిల్లా నుంచి కనిపిస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కవిత దగ్గర అవుతుందా? నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కలుస్తున్నారంటే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు తెలియకుండా కవితను ఎవరు కలిసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మహబూబ్ నగర్ ఎంత ముఖ్యమో నిజామాబాద్ కూడా అంతే ముఖ్యం ఈ ప్రభుత్వంలో. ఎందుకంటే అటు ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ అయితే నిజామాబాద్ జిల్లా నుంచి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సో మహేష్ కుమార్ గౌడ్ ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి సందేశం ఇచ్చారా, అక్కడ కలవమని చెప్పారా? ఇవన్నీ కూడా ప్రధానంగా ఉన్నటువంటి అంశం. రైట్, ఇంకా దీనిపైన పూర్తి డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. మనతో పాటు మన కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. యా స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్.
సో కవిత విషయంలో కాంగ్రెస్ పార్టీ సానుకూలంగానే ఉందా, మెతక వైఖరిగానే ఉందా? బీజేపీ ఎత్తుకోవట్లేదు, బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పక్కన పెట్టేసింది, బట్ కాంగ్రెస్ మాత్రం కొంత సింపతి చూపిస్తోంది. సో రానున్న కాలంలో ఇంతవరకు వచ్చినటువంటి వార్తలు కవితకు కాంగ్రెస్ లోకి లైన్ క్లియర్ అయింది. సో రానున్న కాలంలో తనకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. ఇప్పటికే కీలకమైనటువంటి మంత్రి పదవులు కేటీఆర్ అప్పట్లో వ్యవహరించినటువంటి మున్సిపల్ శాఖ ఖాళీగానే ఉంది, హోంమంత్రిత్వ శాఖ ఖాళీగానే ఉంది, విద్యాశాఖ ఖాళీగానే ఉంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక లైన్ క్లియర్ అయిందా? కవితకు ఒక కీలకమైనటువంటి పదవి ఇందులో ఇచ్చేటువంటి అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీలోకి చేరే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా స్వామి? అంటే శ్రీకాంత్ మీరు అన్నట్టు ఇప్పుడు శత్రువుకు శత్రువుడు మిత్రుడు అనేది రాజనీతి. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో పొసగలేకపోతున్నటువంటి ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా లేదనే స్పష్టత రావాల్సి ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఆమె వస్తే రాజకీయంగా తమకు కొంత మైలేజ్ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మీద కవితను ఒక అస్త్రంగా వినియోగించి బీఆర్ఎస్ పార్టీని మోరల్ గా కొంత ఇబ్బంది పెట్టవచ్చు. వచ్చే ఎలక్షన్ నాటికి దీని ఒక అస్త్రంగా వాడాలనేది కూడా వాళ్ళు భావిస్తున్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎమ్మెల్సీ కవిత కూడా గత 10 ఏళ్ల కాలంలో ఆమె మొదటిసారి ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత ఆమె కొంత రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు. ఆ తర్వాత కేసీఆర్ ఆమెకు నిజామాబాద్ జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఒక చట్టసభలో అవకాశం కల్పించారు. ఆమె కూడా మొదటి నుంచి కూడా గ్రౌండ్ వర్క్ చేసేటువంటి అవకాశం అలవాటు ఉన్నటువంటి కవిత ఎక్కడ కూడా కామ్గా నిశ్శబ్దంగా ఉండే అలవాట్లేదు. ఆమె నిత్యం తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమంతో అడవుడి చేస్తుంటే ఆమె కూడా పార్టీకి సమాంతరంగా తెలంగాణ జాగృతి పేరుతోటి పెద్ద ఎత్తున కూడా తెలంగాణ సంస్కృతి, కళలు, భాష అన్ని అంశాలపైన కూడా ఆ పెద్ద ఎత్తున కూడా తనదైన ఒక మార్కును చూపించే ప్రయత్నం చేశారు. అందులో ఆమె సక్సెస్ అయ్యారు. ఆమెకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె కూడా బీఆర్ఎస్ పార్టీలో తనదైన శైలిలో పనిచేస్తూ ముందుకు సాగారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చిన 10 ఏళ్లలో పార్టీ తనకు ఎలాంటి కీలకమైన పదవులు ఇవ్వలేదు. చాలా మంది నేతలకు మంత్రి పదవులు ఇచ్చారు. ఒకవైపు చాలా మందికి కీలకంగా వారికి అన్ని రకాల అండదండలు ఇచ్చారు. కానీ తనను మంత్రి చేయాలనే ఒక ఆవేదన అయితే కవితలో స్పష్టంగా కనబడుతుంది. కేసీఆర్ చాలా మందిని ప్రోత్సహించినటువంటి కేసీఆర్ తన కుటుంబ సభ్యులన్న కారణంగా తనను దూరం పెట్టారనే విషయం కూడా ఆమెలో ఆ బాధ ప్రతిసారి కూడా వ్యక్తమవుతూ ఉంది. అందులో భాగంగా ఆమె ప్రతిసారి జరిగిన విషయాలు కూడా ప్రస్తావిస్తూ వస్తారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈక్వేషన్స్ లో ఎమ్మెల్సీ కవిత తాను సొంతగా పార్టీ పెట్టాలని చెప్పేసి ఒక అడుగు ముందుకేస్తున్నట్టుగా కూడా ఆమె అనుయాయులు చెప్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అలా కాకుండా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి పార్టీ పెద్దలు ఆమె కొంత అశ్రద్ధించినట్టుగా తెలుస్తుంది. దానికి తోడు రేవంత్ రెడ్డి వర్గం ఆమెను రావాలని చెప్పి ఆహ్వానిస్తుంటే పాత నేతలంతా కూడా ఆమె వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొద్దిమంది నేతలు అడ్డుపడుతున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికైతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రాతినిధ్యం ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా నుంచి ఆమె అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆమె కీలకంగా వివరిస్తున్నారు. ఒకవైపు మహేష్ కుమార్ గౌడ్ ఆమెకు ఒకవైపు కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఆమెకు సహకరించేలా పరోక్షంగా కొంత సూచనలు చేశారని చర్చ అయితే కొనసాగుతుంది. ఆమె ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఒకవైపు జాగృతి కార్యకర్తలు అంతా కూడా ఆమెకు అండదండగా ఉంటున్నారు. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ నేతలు వచ్చి ఆమెను కలిసి ఆమెకు నైతిక మద్దతు ప్రకటించి పోతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఆమెను ఇగ్నోర్ చేసిందో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆమెను ఓన్ చేసుకోవడం ప్రయత్నం చేస్తుంది. ఇటు ఆమె నిర్ద్వందంగా తనపైన అక్రమ కేసులు పెట్టి తనను ఇబ్బంది పెట్టారనే కారణంగా బీజేపీ పార్టీని ఆమె మొదటి నుంచి కూడా తన లైన్ గీసి వారిపైన యుద్ధం ప్రకటించినట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీంతో ఆమెకు బీజేపీ వైపు వెళ్లే అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్ ఆమెకు ప్రత్యామ్నాయం కనబడుతుంది. గతంలో ఇదే అంశాన్ని కూడా చాలా మంది నేతలు కూడా ఒక ఉదాహరణగా చెప్తున్నారు. గతంలో టీడీపీ పార్టీలు ఇమ్మడలేకపోయినటువంటి పురంధరేశ్వరి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి కేంద్ర మంత్రి అయినటువంటి విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ లో నిలదొక్కుని ఆ తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా పనిచేశారు. ఇప్పుడు జాతీయ స్థాయి అధ్యక్షురాలు రేసులో కూడా పురంధరేశ్వరి కొనసాగుతున్నారు. ఇప్పుడు అదే ఈక్వేషన్ ని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో ప్రయోగిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ఏ విధంగా గతంలో పురంధరేశ్వరిని టీడీపీ నుంచి బయటకు తీసుకొచ్చి వారికి మంత్రి పదవి ఇచ్చి హక్కును చేర్చుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవితను కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు తీసుకొచ్చి ఒకవైపు వారు అక్కడ జరుగుతున్న లుకలుకలు బయట పెట్టడం కోసం ఏమైనా ఒక అస్త్రంగా వారు వినియోగించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎమ్మెల్సీ కవిత కూడా ఒకవైపు కాంగ్రెస్ లో చేస్తారాచారనే విషయం స్పష్టంగా చేయకున్నప్పటికీ కూడా ఆమె తనదైన శైలిలో నిత్యం గ్రౌండ్ లో ఉండడం కోసం క్షేత్రస్థాయిలో వివిధ సమస్యల్ని ప్రస్తావించడంలో ముఖ్యమంత్రి పైన కావచ్చు ప్రభుత్వం పైన నేరుగా అటాక్ చేస్తూ తనదైన శైలిలో స్పందిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కంటే ఒక అడుగు తానే ముందు ఉండాలని చెప్పేసి గ్రౌండ్ లోకి వెళ్తూ అనేక విషయాలపైన ఆమె అడ్రస్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కనుక ఆమెను ఓన్ చేసుకోగలిగి కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటే ఆమెకు మంత్రి పదవి ఇస్తారు, ఆమెకు కీలకమైన బాధ్యతలు అప్పచెప్తారని కూడా కొంత చర్చ అయితే కొనసాగుతుంది. చూస్తే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కవితను పక్కన పెట్టడం, కాంగ్రెస్ పార్టీలో కొంత ఆఫ్ కోర్స్ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గాని పొన్నం ప్రభాకర్ గాని ఈవెన్ 42% రిజర్వేషన్ ని కవిత సమర్థించడం,
ఇవన్నీ చూస్తే అప్పటికైతే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కవిత అని తీర్మానం చేసిన కామెంట్స్ కి కొంత శాంటిటీ కనిపిస్తోంది. అండ్ మంత్రి పదవి ప్రమాణ స్వీకారం కూడా జరగాల్సిందే. సో ఇప్పుడున్నటువంటి ఇందాక మీరు చెప్పినటువంటి ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి వర్గం లేదంటే పాత వర్గం, సో ఈ డీవియేషన్స్ తోటి కొంత నెగిటివ్ అయ్యేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి ఆపడం జరిగింది. గతంలో వార్తాపత్రికల్లో కూడా కథనాలు రావడం జరిగింది. సో ఒకవేళ ఇప్పుడు అంటే ఇమ్మీడియట్ కాకపోయినా కానీ భవిష్యత్తులో కవిత అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ రూట్కు వెళ్ళబోతుందా? ఈ సంకేతాలను అవే కనిపిస్తున్నాయా? రేపొద్దున హోంమంత్రిత్వ శాఖ కవిత చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? అట్లాంటి పరిణామాలు ఏమైనా మనం చూడొచ్చా? ఎందుకంటే కీలకమైనటువంటి శాఖలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. అంటే ఇప్పటికే ఒకవైపు విజయశాంతిని ఎమ్మెల్సీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అదే గతంలో ఇదే విషయాన్ని గతంలో కేసీఆర్ తో కలిసి పనిచేసి వచ్చినటువంటి విజయశాంతి బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ పైన అనేక రకాల ఆరోపణలు చేశారు, తీవ్రంగా ఆమెను ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ కవితను కనుక కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ కొన్ని మార్కులు గెయిన్ చేసినట్టుగా మనం భావించవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దల నుంచి ఒకవైపు రాహుల్ గాంధీ నుంచి కనుక క్లియర్ కట్ గా లైన్ క్లియర్ అయ్యి కనుక ఆమెతో ఆ పార్టీ అధిష్టానం నేరుగా సంప్రదించి మాట్లాడితే కనుక కవిత పోయే అవకాశం ఉన్నట్టుగా కూడా చర్చ కొనసాగుతుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆమె వెళ్ళొద్దు అనుకుంటే కనుక సొంత పార్టీ పెట్టుకుని జాగృతి పేరుతోటి నేరుగా జనంలోకి వెళ్లి బలపడడం కోసం వచ్చే ఎలక్షన్స్ నాటికి తాను ఒక బలమైన నేతగా తెలంగాణ నిలబడడం కోసం తనదైన కూటమిని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళడం కోసం ఆమె ప్రయత్నం చేస్తున్నారనే చర్చ కూడా ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దల నుంచి స్పష్టమైన అస్యూరెన్స్ వస్తే తప్ప ఆమె కాంగ్రెస్ వైపు అడుగులేసే అవకాశం లేదు. రాష్ట్ర నేతలు ఇచ్చేటువంటి అస్యూరెన్స్ ఆమె అంత ఈజీగా పట్టించుకునే అవకాశం ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికప్పుడు ఎవరికి తీరు యమునా తీరు అన్నట్టే ఉంటుంది. కాబట్టి పార్టీ పెద్దల నుంచి ఒక అస్యూరెన్స్ వచ్చి ఆమెకు వచ్చినటువంటి ఆమెను పార్టీలోకి చేర్చుకోవడం కావచ్చు, ఆమెకు మంత్రి పదవి ఇవ్వడం కావచ్చు, ఏదైనా కీలకమైనటువంటి హామీ కనుక పార్టీ పెద్దల నుంచి అది ఢిల్లీ నుంచి వస్తే తప్ప ఆమె కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం లేదు. కానీ అలా జరగకపోయింటే కనుక ఆమె ఖచ్చితంగా సొంత పార్టీ పెట్టుకొని జనంలోకి వెళ్ళడం కోసం ఆమె ప్రయత్నం చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా ఆమె సర్కిల్స్ నుంచి సరికొత్త ఒక చర్చ అయితే బయటకు వచ్చింది. ఎమ్మెల్సీ కవిత త్వరలోనే సొంత పార్టీ పెట్టుకుని జనంలోకి వెళ్ళకపోతున్నారు. ఆమె ఖచ్చితంగా ఒకవైపు తెలంగాణలో బీజేపీ గ్రామాన బలపడలేకపోయింది. ఆ స్థాయిని తెలంగాణలో గ్రామంలో ఒకవైపు జాగృతి శాఖలు ఉన్నాయి, జాగృతి క్యాడర్ ఉంది, ఒకవైపు పార్టీకి సంబంధించిన ఎవరైతే అవకాశాలు వ్యక్తి ఉన్నారో వాళ్ళంతా కూడా తమ వైపు వస్తారని చెప్పేసి కూడా జాగృతి నేతలంతా కూడా ప్రచారం చేస్తున్నారు. కవిత ఖచ్చితంగా సొంత పార్టీ పెట్టుకునే ముందుకు వెళ్తారని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా గట్టి ప్రచారం అయితే చేస్తున్నారు. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఒకవేళ కవిత గనక సొంత పార్టీ పెడితే భారతీయ జనతా పార్టీకి భారీ ఎఫెక్ట్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇప్పటికే అధ్యక్ష మార్పు తర్వాత చాలా గ్రాఫ్ పడిపోయింది, వీక్ అయింది అన్నటువంటి ప్రచారం జనాల్లో ఒకటి ఉండగా బీసీ నాయకత్వం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకి దూరం అవుతున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈటెల రాజేందర్కు అధ్యక్ష పదవి ఇవ్వకపోవడం, కేంద్ర కేబినెట్ లో కూడా ఎట్లాంటి బెర్త్ ఇవ్వకపోవడం, ఈటెల రాజేందర్ దారేటు అన్నటువంటి ప్రశ్న వినిపిస్తున్నటువంటి క్రమంలో బీసీలు బీజేపీకి ఎంతవరకు దగ్గరగా ఉంటారు, ఎంతవరకు బీజేపీ బీసీలను అక్రమం చేర్చుకుంటుంది అన్న ప్రశ్న అట్లా ఉంటే గనక బీసీ సిద్ధాంతాన్ని, సామాజిక తెలంగాణ రావాలన్నటువంటి సిద్ధాంతాన్ని కవిత ఈ రోజు భుజానెత్తుకున్నారు. 42% కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో స్థానిక సంస్థల ఎన్నికల్లో దాన్ని సమర్థిస్తున్నారు. సో దాన్ని సమర్థిస్తూ ముందుకెళ్తున్నటువంటి క్రమంలో గ్రౌండ్ లెవెల్లో తెలంగాణ జాగృతిని పూర్తిగా కూడా విస్తరించాలన్నటువంటి కంకణం కట్టుకుని ఉన్నటువంటి కవిత జాగృతిని విస్తరించు బీజేపీని అట్రాక్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఏమైనా ఉందా? రేపొద్దున బీజేపీతో కేసీఆర్ కొలబరేట్ అయ్యే లోపే బీజేపీ కంటే స్ట్రాంగ్ గా జాగృతిని తెలంగాణ సమాజంలోకి తీసుకెళ్లాలన్నటువంటి ఒక రాజకీయ ఎత్తుగడతోటి కవిత ఉందా అన్నటువంటి చర్చ కూడా ఇక్కడ నడుస్తున్నటువంటి క్రమం కనిపిస్తుంది. రైట్, నిజామాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. సో కవిత అడుగులు ఎటువైపు? నిజామాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంతమంది కవితను కలుస్తున్నారు, కలిసి వెళ్తున్నారు అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒక విమర్శ అనొచ్చా, ఆరోపణ అనొచ్చా? సో ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని కవిత విషయంలో? శ్రీకాంత్, కవిత విషయంలో చూస్తే ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ లో ఆమె పైన ఆరోపణలు వచ్చాయో అప్పటి నుంచి బీఆర్ఎస్ పైన ఆమె హల్కగానే ఉన్నట్టు మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో ఆమె ఎదుర్కొన్నటువంటి ఆరోపణలను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కూడా తిప్పికొట్టలేరు, ఎవరు కూడా ఖండించలేరు అనే బాధ మాత్రం ఆమెలో స్పష్టంగా కనిపిస్తుంది. అంతకు ముందు రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చాలా కీలకమైనటువంటి నిర్ణయాల్లో కూడా ఎప్పుడు ఆమెకు ఇన్వాల్వింగ్ లేదని చెప్పేసి ఇటీవల కాలంలో చాలా సందర్భాలు ఆమె చెప్పడం కూడా జరిగింది. ఒక్కొక్కటిగా వస్తున్నటువంటి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆమె పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు నిజామాబాద్ నుంచే
రాజకీయంగా ఇక్కడ నుంచే అడుగులు వేసింది, ఇక్కడ నుంచే ఎంపీగా పోటీ చేసి గెలిచింది కాబట్టి ఇక్కడ నుంచే తన ప్రస్థానాన్ని కొనసాగిస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో మొన్న నిజామాబాద్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఫోటోలు లేవు, కేసీఆర్ తప్ప మిగతా ఎవరిది లేదు. సో అంటే బట్ ఇప్పుడున్న స్పష్టంగా ఇక్కడ పరిస్థితులు ఏం చూస్తే శ్రీకాంత్, కనిపిస్తుందంటే కాంగ్రెస్ పార్టీలోకి లాంఛనం అనుకోవచ్చా, లేదంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఆల్మోస్ట్ కవితకు వచ్చిందని చెప్పాలి. 42% రిజర్వేషన్ ఎప్పుడైతే కవిత మద్దతు ఇచ్చిందో, సో కవితకి ఏం సంబంధం అని అన్నా కానీ యాజ్ ఏ పొలిటీషియన్ గా ఎవరైనా మద్దతు ఇవ్వచ్చు, దానిలో తప్పేం లేదు. సో రేపు పొద్దున కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళొచ్చు అనుకోవచ్చు. ఒక మంత్రి పదవి కవితకి ఏమైనా ఆఫర్ చేసే అవకాశం ఉంటుందా ఢిల్లీ స్థాయిలో? లేదంటే కనుక కొత్త పార్టీ పెట్టి ఇక రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ముందుకెళ్లి గ్రౌండ్ లెవెల్లో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే బీసీలకు అవకాశం ఇవ్వట్లేదు అన్నటువంటి ఒక విమర్శ బీజేపీ పైన ఉంది. సో అది కాస్త కవిత ఏమైనా క్యాష్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? కొత్త పార్టీ దిశగా అడుగులు పెడితే ఎట్లాంటి స్కోప్ ఉండొచ్చు? చెప్పవచ్చు శ్రీకాంత్. కవిత 42% బీసీలకు గతంలో నుంచి ఆమె కూడా ఈ ఫైట్ చేస్తూనే వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ రిజర్వేషన్లను తెర మీద తీసుకురావడంతో ఆమె గట్టిగానే సపోర్ట్ చేస్తుంది. ఒకవైపు ఇక్కడ నిజామాబాద్ జిల్లాకే చెందినటువంటి పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో కూడా చాలా సార్లు ఆమె టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఒక సందర్భంలో ఐన్యూస్ కూడా అతన్ని అడగడం జరిగింది, మీ పార్టీలో కవిత రానున్నారా అంటే పెద్ద నాయకులు ఎవరు వచ్చినా మేము సాధారణంగా ఆహ్వానిస్తాము అనే వ్యాఖ్యలు కూడా పిసిసి చీఫ్ చేసినట్టు చేశారు ఐన్యూస్ తో. సో ఈ నేపథ్యంలో ఆమె పొలిటికల్ గా ఎప్పుడు యాక్టివ్ రోల్ పోషించేది కవిత. తెలంగాణ మలిదశ ఉద్యమం స్టార్ట్ అంటే 2007 నుంచి ఇప్పటి వరకు ఆమె రాజకీయ ప్రస్థానంలో చాలా యాక్టివ్ రోల్ పోషించినారు, చాలా యాక్టివ్ గా ఉంటారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆమె కేవలం ఎమ్మెల్సీగానే ఉన్నారు. మొన్న తీన్మార్ మల్లన్న చేసినటువంటి కామెంట్స్ లో కూడా చూడవచ్చు, కృతిలో ఆమెకు ఆ లేఖ వ్యవహారం లీక్ కాకుంటే ఆమె 4వ మంత్రిగా ఉండేది అనే చెప్పేసి మల్లన్న కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే నిజామాబాద్ జిల్లాకి మొన్న 2వ దశ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి రాలేదు. సో నిజామాబాద్ జిల్లాకి చెందినటువంటి ఎమ్మెల్సీ కవిత కావడంతో అది నిజామాబాద్ జిల్లాకు హోల్లో పెట్టినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. కవితకు మంత్రి పదవి ఇక్కడ నుంచి ఇస్తే నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇచ్చినట్టు అవుతుంది. అలాగే ఒక బీఆర్ఎస్ పార్టీకి ఒక చెంపపెట్టు లాగా ఉంటుంది, అంతర్మదనంలో పడేసే విధంగా ఉంటుంది అని చెప్పేసి కవితను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే తమకు మైలేజ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే పిసిసి చీఫ్ కావచ్చు, వాళ్ళ అధిష్టానం కూడా ఆలోచిస్తున్నట్టు మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లా రాజకీయంగా చాలా చైతన్యవంతమైనటువంటి జిల్లాగా చెప్పుకుంటారు. ఇక్కడ నుంచి చాలా మంది నేతలు ఎంతో కీలకమైనటువంటి పదవులు. సో ఈ నేపథ్యంలో కవితను కూడా ఈ జిల్లాకు నుంచి ప్రమోట్ చేస్తే, ఈ జిల్లా నుంచి ఆమెకు మంత్రి పదవి ఇస్తే జిల్లాకు మంత్రి పదవి ఇచ్చినట్టుగా ఉంటుంది. అలాగే వస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఇతరత్ర ఎన్నికల్లో ఒక ప్లస్ పాయింట్ గా ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకే పిసిసి చీఫ్ ఏదైతే రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ ఇద్దరు కూడా కవితను ఇంటర్నల్ గా బలపరుస్తున్నారు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాకి కవిత వచ్చినప్పుడు కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఆమె క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి కలవడం జరిగింది. బీఆర్ఎస్ నేతలు చాలా తక్కువ మంది. శ్రీకాంత్, ఇంకొక ఈక్వేషన్ కూడా చూడొచ్చు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గానే ఉంటుంది, అటు భారతీయ జనతా పార్టీ కూడా కొంత స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఎందుకంటే ధర్మపురి అరవింద్ ఎఫెక్ట్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈవెన్ నిజామాబాద్ లో వెంకటరమణారెడ్డి ఏ స్థాయిలో గెలిచిండో కూడా మనం చూసాం. ఇందాక మీరు చెప్పినట్టు రాజకీయ చైతన్యం ఈ రెండిట్లో, అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ బలం చేకూరుస్తుందని చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ జాగృతిలా ఉంటే ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చెప్పలేము. బట్ ఒకవేళ కొత్త పార్టీ పెడితే నిజామాబాద్ లో ఈ రెండింటి మధ్యలో నిలదొక్కగలుగుతారా? ఎట్లా చూడొచ్చు శ్రీకాంత్? ఒకవేళ జాగృతి వేదిక పైనే కవిత వెళ్తే మాత్రం ఇంటర్నల్ గా కాంగ్రెస్ సపోర్ట్ ఉంటుందనేది ఒక స్పష్టమైన, అంటే ఇంటర్నల్ గా కాంగ్రెస్ సపోర్ట్ ఉంటుందనేది తెలుస్తుంది. రెండో వైపు ఆమె కాంగ్రెస్ పార్టీ, ఒకవేళ జాగృతి ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ లోపు ఆలోచిస్తే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి రావాలనుకుంటే మాత్రం నిజామాబాద్ నుంచి ఆమె గత ఎన్నికల్లో కూడా అరవింద్ ఎక్కడ పోటీ చేస్తే నేను అక్కడ పోటీ చేస్తానని ఒక సవాల్ విసిరింది. ఇప్పుడు కూడా అరవింద్ పైనే పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆమె ఇంటర్నల్ గా ఈ స్థాయికి వచ్చేందుకు కారణం కూడా అతనే అనే ఒక
ఈ పొలిటికల్ చర్చ కూడా ఈ ఈక్వేషన్ కూడా జరుగుతుంది. కానీ జాగృతి Right. వేదిక వెళ్తే మాత్రం కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అయితే కాంగ్రెస్ జెండా పైన వెళ్తే మాత్రం, ఎందుకంటే గతంలో ఆమె నిజామాబాద్ జిల్లాలో చేసినటువంటి పనులు కావచ్చు, ఆమెకున్నటువంటి ర్యాపో కావచ్చు, ఆమెకున్నటువంటి అనుచరులు కావచ్చు, ఇటు బీజేపీలోను కవితకు అనుచరులు ఉన్నారు, అటు కాంగ్రెస్ పార్టీలోను కవితకు అనుచరులు ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ పార్టీలోను చాలా మంది, అంటే ఇప్పుడు కవితను కలవటానికి భయపడుతున్నా కానీ ఆమె బ్యాక్ సపోర్ట్ ఇచ్చేటువంటి అనుచరులు అయితే చాలా మంది ఉన్నారు. ఇక ఎలాగో జాగృతి ఉండనే ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె ఎంట్రీ అవుతే మాత్రం ఆమెకు ప్లస్ పాయింట్ అనేది చెప్పవచ్చు. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కవిత దారి టు, కవిత జెండా ఏంటి, కవిత ఎజెండా ఏంటి అన్నది, సో చర్చల మీద చర్చలు, బయటికి లీక్స్ మీద లీక్స్లు వస్తున్నాయి. సో కవిత కొత్త పార్టీ పెట్టుకొని సొంత ఎజెండాలో వెళ్తున్నారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ గూటికి చేరి మంత్రి పదవిలో ఉండబోతున్నారా, ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ బలం తీసుకొని జాగృతిని నడిపించబోతున్నారా, సో కొత్త పార్టీ పుట్టించి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఏమైనా తీసుకోబోతున్నారా, రకరకాల ఈక్వేషన్స్ కవిత విషయంలో కనిపిస్తున్నాయి. బట్ బీఆర్ఎస్ పార్టీ నాది అని చెప్పినా కానీ నీది కాదు అన్నది మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి సమాధానం చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక కవిత ప్రయాణం బయటికి వెళ్ళడానికి లాంఛనం అయిపోయిందని ప్రస్తుతం చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.